వచ్చి సమ్మర్సల్ స్టాండ్స్ కూడా ఎక్కడ ఉన్నాయో స్టేజెస్ కూడా నీళ్ళు ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. యాజ్ ఆన్ టుడే అయితే 67.57 రేంజ్లో 2 సమ్మర్సల్ స్టాండ్ వాటర్ ఉంది. ఇంకా కూడా పూర్తిగా ఫిల్ చేయమన్నాం, రంగారాయణ చెరువు చేయమన్నాం, గాంధీ పార్క్ కూడా ఫిల్ చేయమన్నాం. వాటర్ది ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం. మేము ప్రతి విషయంలో చిత్తశుద్ధితోటి దాన్ని ఎప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాం. దాంట్లో వాటర్ది ప్రాబ్లం కాదు. మీకు ఈ 2 సంవత్సరాల లోపల లాస్ట్ 5 ఇయర్స్ వచ్చేప్పుడు మేము ప్రామిస్ చేసిన ఏదైతే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామో ఖచ్చితంగా ఇచ్చారు. కమిషనర్ గారితో మున్సిపల్ సిబ్బందితో ముందుగానే చర్చలు జరిపి నాగార్జున సాగర్ వాటర్ మన SS1కి SS2కి చేయించడం జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరియు అదేవిధంగా ఏదైతే 2014 ముందు 2014లో గౌరవ శాసనసభ్యుల వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు నగరానికి ఒంగోలు నగర ప్రజలకి మంచినీటి ఎక్కడిని దూరం చేయాలని చెప్పి ప్రతిరోజు ప్రజలకి మంచినీటిని అందించాలని చెప్పి అమృత్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒంగోలు జలప్రదాత తామజల జనార్దన్ రావు గారు అని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ అమృత్ స్కీమ్ లో భాగంగా ఏదైతే కంప్లీట్ చేయించి ఒంగోలు నగరానికి నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో మేము కార్పొరేటర్గా ఉన్నాం. ఒంగోలు నగర ప్రజలకి మంచినీటి ఎద్దడిని దూరం చేయడంలో ఆయన సంకల్పించుకోవడంలో మేము కూడా సభ్యులుగా ఉన్నామని చెప్పి గౌరవించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. జరిగింది పనులు పూర్తి చేయలేదు. అందువల్ల ఎంసీ రద్దు చేయవలసిన కోరుతున్నాను అధ్యక్ష. రద్దు చేయవలసిన కోరుతున్నాను అధ్యక్ష. ఎంతమంది కూడా కౌన్సిల్ పెట్టారు. దానికి ఎవరు అబ్జెక్షన్ చేయాలి. తీసుకున్నాకే చెప్తున్నా కదా అక్కడ దీనికి అన్ని తెలుసా మాట్లాడుకుంటున్నాం అందరూ ఫస్ట్ పాయింట్, ఆయన లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముందు ఇవ్వాల్సింది అలా ఉండేటప్పుడు ముందు ఇవ్వాలి. ఎట్లంటే అట్లా పెట్టేటప్పుడు లోకల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి. లోకల్ ఎంక్వైరీ చేసి చేద్దాం అంటున్నాం. ఈరోజు మనం చెప్పేసి ఎవరు అట్లా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది దాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలనేది దాని మొదట చేస్తారు. అప్రోచ్ పంపించారు.
ప్రపోజ్ పంపిస్తే ఎట్లా చేయాలనేది మనం చూస్తాం, మనం చూసి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మన పేరు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాం. అక్కడ లోకల్ కూడా ఇష్యూస్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం పెట్టాము అని మేము అనట్లేదు. ఖచ్చితంగా నువ్వు పెట్టింది ఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోతుంది ఉండేటప్పుడు ఫైల్ ప్రకారంగానే మనం ఏం చేయాలి చేస్తాం దాన్ని ఒకసారి. అందుకే అందరూ సభ్యులు అడుగుతున్నట్టు వాయిదా ఇవ్వండి. నెక్స్ట్ ఎప్పుడో దాన్ని చూసిన తర్వాత మనం చేస్తాం ఎంక్వైరీ అయిన తర్వాత. థ్యాంక్ యూ. 10 పార్కులు పేరు పెట్టాను సార్. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ డిస్కషన్ లేదు. ఇంతవరకు నేను ఆల్రెడీ 4 రోజులు ఇచ్చి గౌరవ సభ్యుడికి ఎన్నిసార్లు ఎందుకైనా మాట్లాడలేదు. సభ్యులు చెప్పారు అంతా నీ ఇష్టం వచ్చి జరగాలని జరగదు. ఒక కార్పొరేట్ ప్రజలు కూడా ఉంటారు. కావాలంటే కుదరదు. చెప్తున్నాం కేవలం దాన్ని వాయిదా చూస్తున్నాం. దానికి నువ్వు కావాలని నీ ఇంటికి పోయి చనిపోవాలని కుదరదు అధ్యక్ష. ఇప్పుడు వాయిదా రేపు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష 40 అధ్యక్ష ఆ అంశం మీద భిన్నా ఉన్నాయి కాబట్టి వాయిదా వేసాం అధ్యక్ష. ఆ అంశం మీద భిన్నా ఉన్నాయి కాబట్టి వాయిదా వేసాం. మీ ఒక్కరే కాదు సభ్యులు, ఒక విషయంలో చాలా మంది ప్రజలు ఉంటారు, మీ ఒక్కరే కాదు ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర 117.32 కోట్ల రూపాయలు ఈరోజు నగరంలో 50 బిలియన్స్లో పెట్టారు. దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్కులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాం, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాం, 12వ డివిజన్ 44.95 పెట్టాం, 28వ డివిజన్ 32,25,000 పెట్టాం, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాం, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాం, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాం, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాం, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాం, 48 2,50,000 లక్షలు పెట్టాం. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు రైతుల సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు రోడ్డుతో కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా కౌన్సిల్లో కూడా ఇందా కూడా అందరూ కూడా మనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ ముందు నుంచి మనం చెప్తామో 80 రోజులు చేస్తామని చెప్పి
అది కూడా ట్రంక్ రోడ్డుది కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ చేసి దానికి కూడా అన్ని కూడా వాల్యుయేషన్ చేశారు. ఈరోజు పీడీఆర్ ప్లాన్స్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు 74 మంది బిల్డింగ్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో మొదలు పెడతారు. మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే పీడీఆర్ ప్లాన్స్ రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్కి డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది కాబట్టి అలా కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిర్ణయించుకోవడం ఇచ్చారు. దాని తగ్గట్టుగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ ఒకటి మనం రూపొందించాలనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ మెంటల్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీరు వచ్చిన మీ అందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా అందరికీ ముందు పార్ట్లో మనకి అమృత 2లో పైప్ లైన్ ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగావాళ్ళకి ఇచ్చారు. అది 10 మొదలు పెడితే మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్లు అయిపోతాయి. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ ట్యాంక్స్ ఇంకా 18 కట్టుకుని ఉంటే మనం ఈరోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకు 18 ట్యాంకులు అవ్వాలి. పైప్ లైన్లు మారుస్తాను. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అమృత 1 అయిపోయింది. అమృత 1 ఆ రోజు పైప్ లైన్లు వేసాం. మనకు 20% రబ్బర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ ట్యాంకు అదే ఉన్నాయి. దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత 2లో కలిపేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. కొడతాము నన్ను నా శాలలో పెట్టానా నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా.
మెన్స్, లేడీస్, కిడ్స్, వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.